మన స్వరూపం మనకు సరిగా స్పష్టంగా కనపడదు. అలాగే మన ఇంట్లో అద్దాన్ని ఎలాగ స్వచ్ఛంగా చేసుకుంటామో మన భౌతిక రూపాన్ని చూసుకోవడానికి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనలో ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో చివరికి మిగిలేది సిద్ధి, అంటే భగవంతుని స్థితి. అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఎంత సులభంగా ఉండే ఒక్క విషయం కోసం ఎన్ని మతాలు, సిద్ధాంతాలు, సంస్థలు, ఎన్ని రకాల ధ్యానాలు, ఏంటి గందరగోళం. గోరంత తెలుసుకోవడానికి కొండను తవ్వినట్టుంది, గోరంత అణువంత తెలుసుకోవడానికి కొండలు తవ్వుతున్నాం. కాబట్టి భీమవరము, ధర్మవరము, కడతాళ్ళు వెళితే తప్పని చెప్పను. కాబట్టి ధ్యానంలో మనం నిష్ఠాపరులు ఎప్పుడైతే అవుతామో, చక్కగా కళ్ళు మూసుకున్నప్పుడు ఒకటే కాదు సాధన కాదు, ప్రతి క్షణం కూడా, ప్రతి మూమెంట్లో మీరు శ్వాసను గమనిస్తూ మిమ్మల్ని మీరు అంతర్ముఖం చేసుకున్నప్పుడు అప్పుడు మీరు జీవన్ముక్తులు అవుతారు.